హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొన్ని గంటల్లో బాటమ్ 3 వాళ్ళెవరో తెలిసిపోద్ది. రేపు విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరో తెలిసిపోద్ది. ఆ తర్వాత ఫ్యామిలీ లేడీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వాళ్ళైతే స్టార్ మా, ఆదివారం, పరివారం రకరకాల డాన్స్ షోలు ఇవి చూసుకుంటారు. కొంచెం దేశంలో ఏం జరుగుతుంది, పాలిటిక్స్ ఫాలో అయ్యేవాళ్ళైతే న్యూసు ప్లస్ ఏ పార్టీ ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటారు. కొంతమంది ఇవన్నీ మనకెందుకురా మన పనులు మనకి చాలా ఉన్నాయి గదా! 'బిగ్ బాస్' అంటే కోర్ ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చామనుకునేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరి దారి వాళ్ళెళ్ళిపోతారు. ఈ హంగామా ఇది మొత్తం ఒక 2, 3 రోజులుంటది. ఈ 2, 3 రోజులేందంటే విపరీతంగా ఉంటది. ఇంకా అదిరా, ఇదిరా అని. ఇంక ఇది అయిపోంగానే నెక్స్ట్ సెట్ కొన్ని కొన్ని వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయంటే 'అగ్ని పరీక్ష 2లో' ఎవరెవరిని తీసుకుందాం అనుకుంటున్నారు. ఇంకప్పుడే స్టార్ట్ చేస్తారు వీడియోస్. నెక్స్ట్ సీజన్‌లో ఈ సీజన్‌కి రానోళ్ళు ఎవరెవరు అనేది జేస్తారు. ఈ హంగామా ఒక 10, 15 రోజులుంటది. తర్వాత చాలా టైం ఉంది గదని కూల్ అయిపోతారు. అప్పుడు చల్లబడిద్ది. ఇది ప్రతి సంవత్సరం 'బిగ్ బాస్‌లో' ఉండే తంతు. ఓకే. అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు గదా! ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ పాజిటివ్స్, నెగెటివ్స్ 2 మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి పాజిటివ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి నెగెటివ్స్ ఉంటాయి. సో, ఎవరికి ఏ విధంగా పాజిటివ్స్ ఉన్నాయి, ఎలా నెగెటివ్స్ ఉన్నాయని మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఏందంటే ఒక లైక్. ఓకే. మీ చిన్ని లైకు నా వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలదు. ఓకే. సో, అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్, షేర్ మై వీడియోస్ అండ్ హైప్ ఆప్షన్ ఇవ్వకపోతే హైప్ ఆప్షన్ ఇవ్వండి. ఇమ్మాన్యుల్. ఇమ్మాన్యుయల్ గురించి చెప్పాల్సొస్తే నేను ఆల్రెడీ ఒకసారి నా ఎగ్జాంపుల్ కోట్ చేశా. ఏందంటే కొన్ని కంపెనీస్‌లో ఓహ్, కొన్ని కొన్ని వాటి కోసం తాపత్రయపడతా ఉంటారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్స్, ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ఫుల్ ప్లేయర్స్ అవార్డ్స్ పీరియాడికల్‌గా ఇస్తా ఉంటారు. సో, టౌన్ హాల్ లాంటిదన్నీ పెట్టి సో, దీంట్లో పీరియాడికల్‌గా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి నార్మల్ అవార్డ్స్, ఎంవీపీ అవార్డ్స్ అట్లా. ప్రతి గేమ్‌ని ఎంవీపీ అవార్డ్ లాగానే చూస్తారు ఇతను. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నేనే అవ్వాలనుకుంటాడు. ప్రతిదీ ఇంపాక్ట్‌ఫుల్ ఉండాలని కోరుకుంటాడు. అంటే అలా కోరుకున్నాడు కాబట్టే ఇతని పాజిటివ్స్ ఏం చెప్పొచ్చంటే, సో, గోల్డెన్ స్టార్స్‌ని రిసీవ్ చేసుకున్న అన్ అసలు ఏంటి తమాషానా? ఒక పర్సన్, ఓన్లీ పర్సన్. సో, ఇంకొకటేందంటే ఇమ్మాన్యుల్‌లో పాజిటివ్ చెప్పాల్సింది బ్యాడ్ లాంగ్వేజ్ అనేది ఉండదు. అంటే ఏదో కమెడియన్‌గా వచ్చాము, వేరే వాళ్ళ మీద ఎటువంటి జోక్స్ అంటే అటువంటి జోక్స్ ఏసి కొంతమందుంటారు. కామెడీని అడ్డం పెట్టుకొని కొంచెం లాంగ్వేజ్ వేరేగా యూజ్ చేస్తారు. సో, అది అది కామెడీ రూపంలోనే కొట్టుకొని పోతుంటది. బట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు వేరే లాంగ్వేజ్. బట్ ఇమ్మాన్యుల్‌లో ఎప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ ఉండదు. సో, అదొకటి. సో, ఎంటర్‌టైనింగ్‌కొచ్చేసరికి మ్యాసివ్ ఎంటర్‌టైనర్. ఈ సీజన్‌లోనే అందరిని ఎంటర్‌టైన్ చేసిన ఒక మ్యాసివ్ ఎంటర్‌టైనర్. తర్వాత టాస్క్‌లో టాస్క్ మాస్టర్. అసలంటే ఇంకా అతని విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కేక. అంత టాస్క్ మాస్టర్. సో, ఆయనున్న చోటల్లా కొంచెం ఆ వైబ్ పాజిటివ్‌గా తేవటానికి ట్రై చేస్తుంటాడు. ఏదైనా సాడ్ మూవ్‌మెంట్ ఉన్నా, ఇంకో చోటున్నా సో, మొత్తం పాజిటివ్ వైబ్ తేవటానికి ట్రై చేస్తా ఉంటాడు. ఓకే. సో, ఇంకొకటేంటంటే ఇన్ని వారాలు నామినేషన్స్‌లో లేకపోయినా, ఇన్ని వారాలు ఆహ్, ఉన్ ఉన్నా గాని నామినేషన్ లేకుండా ఉన్నా గాని టాప్ 5కి వెళ్ళటం అంటే అది ఇది పాజిటివ్ చెప్తా నేను. బట్ ఇదే పాయింట్ నెగెటివ్ కూడా చెప్తా. నెగెటివ్ ఏంటి? ఇన్ని వారాలు నామినేషన్స్ లేకపోవటం వల్లనే ఆయన టాప్ 5లో ఎక్కడో మూలన మిగిలాడు. లేకపోతే టాప్ 1, టాప్ 2లో ఉండాల్సిన క్యాండిడేట్. విన్నింగ్ క్యాండిడేట్ అసల ఇమ్మాన్యుయల్. ఈ సీజన్‌ని నిలబెట్టిన క్యాండిడేట్. ఎందుకో అలా దూరంగా వెళ్ళిపోయాడు. కొన్ని కొన్ని మొహమాటాలు అడ్డొచ్చినియి. కొన్ని కొన్ని ఫ్రెండ్‌షిప్‌లో ఏమన్నా అంటే ఏమన్నా అనుకుంటారేమో అనే బంధాలు కట్టివేశాయి. సో, ఎదుటోళ్ళు అసలలా అనుకోకుండా ఆడినా గాని ఇతను మాత్రం అలా అనుకోని ఎందుకొచ్చిన బాధలే అని తగ్గాడు. సో, చాలా కొంచెం సేఫ్ అనేది నెగెటివ్ అనమాట. సో, ఇంకొకటి ఇంకా పాజిటివ్ గురించొస్తే డిఫెన్స్ చేసుకోవడం చాలా బాగా డిఫెండ్ చేస్తాడు. పాయింట్స్ బాగా పెడతాడు. ఇంటెలిజెంట్ ప్లేయర్. ఇంటెలిజెన్స్ కూడా బాగా ఉంది. ఓకే. ఆహ్, ఇంకొకటి ఎవ్వరు లోలో ఉన్నా దగ్గరికెళ్లి అంటే వాట్ ఎవర్ ది మ్యాటర్. ఆయన లోపల ఏదన్నా ఉండని ఆ పర్టిక్యులర్ పర్సన్ గురించి. ఒక సిట్యుయేషన్ వచ్చి ఒకరికి బాగాలేకపోయినా, ఒకరికి బాధలో ఉన్నా, ఒకరు ఏడుపులో ఉన్నా ఫస్ట్ ఎళ్లి "ఏం కాదుమా నువ్వు చాలా బాగా ఆడావు. నువ్వు సూపర్ ఆడావమ్మా" అని వాళ్ళకొక మనోధైర్యం అంటాం చూసావా? ఆ బలాన్నిస్తాడు. ఇదొక పాజిటివ్ ఇది. సో, ఇంకొకటేంటంటే ఇంటెలిజెంట్ చెప్పాను. స్ట్రాటజీస్ బావుంటాయి. ఓకే. ఆహ్, అందరి కంటెస్టెంట్స్‌తో మంచి రిలేషన్ ఉంది ఇతనికి. అంటే ముందు వచ్చిన ఒక్క హరీష్‌తో గొడవైంది తప్పితే అందరితో చాలా మంచి రిలేషన్ ఉంది. ఇంకొకటి హార్డ్ వర్కర్. బాగా హార్డ్ వర్కర్. ఎఫర్ట్స్ అయితే బాగా పెడతాడు. ఓకే. తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 9 సక్సెస్‌కి ఒక మెయిన్ పిల్లర్ లాంటోడు ఇమ్మాన్యుయల్. ఎవరు అనుకున్నా, కాదనుకున్నా కొంతమంది తిను సేఫ్ అనిపిస్తాడు. కొంతమంది అతను కన్నింగ్ అంటారు. ఏమన్నా తీసేయండి. బట్
సీజన్ 9 ముందుకెళ్ళటానికి తన జోక్స్ అయితేనేమి, తను ఆడిన గేమ్స్ అయితేనేమి, ఓకే. తన తన పాత్ర చాలా ఎక్కువుందనేది కాదనలేని నిజం. ఇవన్నీ పాజిటివ్స్. నెగెటివ్స్ ఏందంటే చెప్పా కదా! ఇందాక చెప్పింది. నామినేషన్‌లు లేకపోవడం కూడా ఒక నెగెటివ్. ఓకే. నామినేషన్‌లు అన్ని వారాలు లేకపోయినా టాప్ 5లో ఉండటం ఒకటి పాజిటివ్ ఎలా అంటామో, నామినేషన్‌లో ఉంటే టాప్ 5 కాదు, టాప్ 5ని మించి ఆయన పొజిషన్ ఉండేదనేది అది నెగెటివ్ కింద చెప్పొచ్చు మనం. ఆ తర్వాత ఇంకోటి రీజన్స్ తెలియవు. ఇతనే అది నెగెటివ్‌గానే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ వచ్చినప్పుడు శ్రీజతో చెప్తాడు. ఏమని? "రేయ్! నామినేషన్స్‌లో ఉండాలిరా! నామినేషన్స్‌లో ఉంటేనే కదరా మనకి" అని చెప్పిన ఇతనే రీజన్ ఏమన్నా గాని నామినేషన్స్‌కి భయపడ్డాడు. అది బిగ్గెస్ట్ నెగెటివ్ ఇమ్మాన్యుయల్‌కి ఈ సీజన్‌లో. ఆ తర్వాత కొంచెం సేఫ్ గేమ్ అనేది ఆడాడు. సో, ఆ సేఫ్ గేమ్ కూడా కొంచెం హ్మ్. డిసడ్వాంటేజ్ ఆయనకి. ఆ తర్వాత పీఆర్ అందరికి పీఆర్‌లుంటారు. కానీ ఇమ్మాన్యుయల్ పెర్ఫార్మన్స్‌ని ఎలివేట్ చేసే పోస్ట్ ఎయలే వాళ్ళు. అంటే చాలా ఎయొచ్చు బాగా ఆయన ఆడిన. అదెందుకో నాకు బయట అంతగా కనపడలేదనిపించింది. ఇంకోటేందంటే కొన్ని సందర్భాల్లో తప్పు ఉన్నా ఒప్పుకోడు ఇమ్మాన్యుయల్. అంటే అది క్లియర్ కట్ తప్పని తెలిసినా గాని ఒప్పుకోడు. ఇప్పుడు చూడు 'తనూజ' విషయంలో 'తనూజ' నామినేట్ చేద్దాం అనుకుంటాడు స్లిప్స్ ఇచ్చి. బట్ నేనసలు అలా అనుకోలేదు. 'తనూజని' నేనెందుకు చేస్తాను సార్ అంటాడు. ఓ పక్కేమో మళ్ళా ఇతనితో చెప్తా ఏమంటాడు కళ్యాణ్‌తో, "చచ్చిపోతున్న మొక్కని బతికిచ్చావురా నువ్వు" అన్నట్టంటాడు. అంటే ఏది కరెక్టో మనకు అర్థం కాదు ఒక్కోసారి. సో, అట్లా ఒక్కో అటువంటివి కొంచెము ఉన్నాయన్నమాట. 1 సెకండ్. 1 సెకండ్. యాహ్! అటువంటివి కొంచెం ఉన్నాయి. అంతే. హ్మ్. ఇప్పుడు గౌరవ్ విషయంలో కొంచెం సెల్ఫిష్‌గా ఉన్నాడేమో అనేది ఒకటి. అదే ఆహ్, చెప్పకుండా గౌరవ్‌కొచ్చిన అవకాశాన్ని అతనికున్న ఒక పవర్ ఏదైతే ఉందో, ఆ పవర్‌ని ఏదైనా గాని అతను చాలా పెద్ద పవర్ అనుకుంటాడు కదా! అతన్ని. అది కొంచెం టక్కని తీసేసుకోవటం అనేది కొంచెం జనాలకి కొంచెం నెగెటివ్‌గా ఎళ్ళిన మాట వాస్తవం. ఇవి ఇమ్మాన్యుయల్ గురించి. ఓకే. నెక్స్ట్ 'తనూజ'. 'తనూజ' గురించి చెప్పాల్సొస్తే ఫస్ట్ ఒక మాట చెప్తా. చాలా నెగెటివ్స్‌ని గూడా ఒక పాజిటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తాయి. అది బిగ్గెస్ట్ పాజిటివ్. సో, సో కరెక్ట్‌గానే అర్థమైంది కదా మీకు? యాహ్! సో, చాలా నెగెటివ్స్ ఉన్నాయి దీనిలో. కానీ అటు మొత్తాన్ని గూడా కలిపి ఇవి పాజిటివ్స్ అని చూపించగల నేర్పరి ఆ అమ్మాయి. సో, అది నిజంగా ఒక గేమ్ పరంగా పాజిటివ్ థింగ్ అంటా నేను. నెక్స్ట్ ఇంకోటేందంటే విపరీతమైన మైండ్ గేమర్ అబ్బాయి అమ్మాయి. అంటే ఎంత మైండ్ గేమర్ అంటే అప్పటికప్పుడు ఫ్రెండ్‌ని చేసుకోగలదు. అప్పటికప్పుడు ఎనిమీ చేసుకోగలదు. సో, ఎట్లా అయినా తప్పొచ్చు. గేమ్‌ని టక తిప్పేస్తది. ఓకే. చాలా మైండ్ గేమరు. ఇంకోటేందంటే ఇంకా బిగ్గెస్ట్ పాజిటివ్ ఏందంటే సీరియల్ బ్యాక్‌డ్రాప్ నుంచొచ్చి సో, ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్‌తో రావటం అనేది బిగ్గెస్ట్ పాజిటివ్ ఈమెకి. ఓటింగ్ పరంగా గాని దేనికైనా. ఎందుకంటే ఆమె ఎలా ఆడిద్ది? ఆమె ఏంటి? తనూజ అసలేంటి? తనూజ ఆటను బట్టి చూద్దాం, ఓటేద్దాం అనుకునే వాళ్ళకంటే అసలు మన తనూజ వచ్చిందిరా ముద్దమందారం తనూజ ఉందంట్రా అని ఓట్లేసినోళ్ళు గూడా ఉన్నారు. సో, అది ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్ అనేది ఉపయోగపడిన మాట మాత్రం వాస్తవం. తర్వాత పాయింట్, డిఫెన్స్ బావుంటాయి. ఇంకొకటేందంటే ఈ అమ్మాయిలో ఎవరి వైపైనా తీసుకోవాలనుకుంటే స్టాండ్ తీసుకుంటది. అది ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ. జోక్స్ అపార్ట్. ఎందుకంటే ఒక్కోసారి తను నెగెటివ్ అయినా అని తెలిసినా గాని స్టాండ్ తీసుకుంటది. అరే! ఈ పర్టిక్యులర్ విషయంలో ఇతను మనం స్టాండ్ తీసుకుంటున్నాం. ఈమెకు మనం స్టాండ్ తీసుకుంటున్నాం. సో, అని ప్రాబబ్లీ అది ఆ మైండ్ గేమ్ బావచ్చు. ఓకే. వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటది. అది తను అనుకున్నోళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటది. అదొకటైతే ఉంటది. ఇంకోటి తను ఏమైనా తప్పులున్నా, తను ఏమైనా గేమ్‌లో రాంగ్ ఉన్నా, అవి రాంగ్స్ గాదు. అవన్నీ నిజాలు. అవన్నీ ఎక్సలెంట్ విషయాలు అని చాలా, చాలా ఇంటెలిజెంట్‌గా చెప్పి కన్వే చేయగలదు ఈ అమ్మాయి. అదొకటి. అంటే చూసినోళ్ళు గూడా "రేయ్! తనూజ చెప్పింది కరెక్ట్ కదరా! ఎక్కడ్రా తప్పు? ఒకసారి తనూజ మాట మళ్ళా విను. తనూజ మాట మళ్ళా రివైండ్ చేసుకో నేను. అప్పుడు అర్థమైద్దిరా నీకని" ప్రేక్షకుల థాట్ ప్రాసెస్‌ని గూడా తన థాట్ ప్రాసెస్‌తో అందుకే 'బిగ్ బాస్' ఒక పదం వాడతాడు గదా! నిన్న. సో, ఎక్కడ ఉన్నా, ఏ గేమ్‌లో ఉన్నా నీ రూల్‌ని మామూలుగా ఏ రూల్ ఉన్నా, నీ రూల్‌ని పాస్ చేసుకొని నువ్వు జనాల్ని మెప్పించావు చూడు సూపర్ అని. అది ఆ పదానికి. అటువంటి అది పాజిటివ్‌గానే చెప్తా నేనైతే. ఇంకోటి మైండ్ సెట్ వచ్చి స్ట్రాంగ్ మైండ్ సెట్. ఓకే. ఇంకొకటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే ఆమెకి హింట్ వచ్చిందబ్బా! 'హైపర్ ఆది' నుంచి నువ్వు 'లేడీ విన్నర్' లాంటి హింట్ రావటం వల్ల ఏందంటే, ఆమె గేమ్ ఇంకొంచెం ఫ్రీ ఫ్లో అయింది. చూడండి స్టార్టింగ్‌లో కొంచెం భయపడేది తనూజ. ఏదో ఒక మూల అంటే అన్ని అవకాశాల్ని
వదులుకునేది కాదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇమ్యూనిటీ కావాలి, ఫైట్ చేసేది. ఈ వారం నేను సేవ్ అవ్వాలి, ఫైట్ చేసేది. ఎప్పుడైతే ఇట్లా బయట నుంచి హింసొచ్చినాయో, ఆమె గేమ్ ఏందంటే చాలా ఫ్రీ ఫ్లోగా ఆడసాగింది ఇంకా. ఏహ్! మనల్ని ఎవర్రా చేసేది అన్నప్పుడు ఆ గేమ్ అనేది కొంచెం మారిద్ది. కాన్ఫిడెన్స్ వస్తది. ఎంత కాన్ఫిడెన్స్ వస్తదంటే అంత కాన్ఫిడెన్స్ వస్తది. ఎదుటోళ్ళు కూడా తగ్గే అంత. సో, అట్లా ఆ హైపరాది వచ్చిన హింట్ వల్ల కొంచెం లేడీ విన్నర్ అని ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి అంటే ఇంక మెయిన్ అప్పటిదాకా ఉన్న తనుజ మారిపోయింది. నామినేషన్స్‌లో ఫీర్ అస్సలు లేకుండా మాట్లాడింది. ఎ ఎ అపోజిట్ వాడు ఎవడైనా సరే గట్టిగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను రేస్‌లో ఉన్నాను, నేను టాప్ రేస్‌లో ఉన్నా అన్నప్పుడు ఆ వచ్చే కిక్ వేరు గదా! సో, దాని నుంచి వచ్చే ఇదిలో బాగా మాట్లాడగలిగింది. ఓకేనా? ఆ తర్వాత అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వటానికైతే ట్రై చేసింది. అదొకటి అయితే చేసింది ఈ అమ్మాయి. కిచెన్ అని, పనులని కొంచెం హార్డ్ వర్కరే. సో, ఎంత ఫుటేజ్ కోసం కిచెన్ చూజ్ చేసుకున్నా ఓపిక కూడా ఉండాలిగా. ఆ విషయంలో హార్డ్ వర్కర్ అది కూడా అంటే చాలా మందికి నచ్చే విషయం అది. ఎప్పుడు చూసినా నీకు ఆమె గొడవ పడుతుందా లేదా అయన్నీ పక్కన పెడితే ఎప్పుడు చూసినా కిచెన్‌లో తనూజ ఉంటే అందుకే 'బిగ్ బాస్' కూడా ఈ మాట అంటాడు. కిచెన్ నుంచే స్టార్ట్ చేశావు నీ ఆటని అని. అది అది చాలా మంది కనెక్ట్ అయ్యే విషయం కిచెన్ అనేది. అక్కడ కూడా ఒక పాజిటివ్ విషయం. సో, సెకండ్ హాఫ్ నుంచి ఈ గింట్లు వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ లైక్ ప్రతి గేమ్‌ని ఒక విన్నర్ లాగా ఆడటానికి ట్రై చేసింది. అంటే ఓడిపోతే బాధపడటం, ప్రతి గేమ్ గెలవాలనుకోవటం అట్లా. ఓకే. ఇవన్నీ. సో, ఇట్లా నెగెటివ్ వచ్చేసరికి ఇదే కిచెన్ నేను పాజిటివ్ ఎలా చెప్పానో నెగెటివ్ కూడా చెప్తా. ఎందుకంటే కిచెన్ చేసేటప్పుడు ఈజీగా గొడవలయ్యాయి ఆమెతోటి. ట్రిగ్గర్ అయిపోయేది. సో, ఓ పక్కేమో అసలు నేను వద్దంటున్నా నాకు కిచెన్ ఇస్తున్నారనేది. బట్ ఆమె కిచెన్‌లోకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఇది కొంచెం జనాల్లోకి నెగెటివ్‌గా ఎళ్ళిపోయింది. ఎక్కువ ఆమె కిచెన్‌లో ఉందంటే ఫైట్స్ ఎక్కువయ్యాయి. ఆమె రేషన్ మేనేజర్‌గా ఉందంటే ఫైట్స్ ఎక్కువయ్యాయి. ఇటువంటి ప్రతిదాని దగ్గర ఇప్పుడు చూడు ఆ పోపులది గాని అన్నీ అక్కడే గదా! ఆ తర్వాత ఇక్కడ నాన్న విషయంలో మాత్రం ఎంత లేదనుకున్నా కొంచెం ఆ బాండ్ అనేది అది పాజిటివా, నెగెటివా పక్కన పెడితే, నాన్నగా భరణి చూపించినంత ప్రేమ తనూజ కూతురుగా చూపించలేదు అనేది ఎప్పుడు నెగెటివ్ పాయింటే ఆమెకి. అదైతే పాజిటివ్ నేను. ఆమె అంటది చాలా సార్లు, "అరే! నేనేమన్నా తప్పు చేశానా? ప్రతిసారి ఆయనే నాకిచ్చాడు గానీ నేనేమన్నా ఇవ్వలేకపోయానా" అని రియలైజ్ అయ్యిద్ది ఒకసారి. సో, అది బయటోళ్ళు కూడా చాలా మంది ఎక్కువ రియలైజ్ అయిన మాట. ఓకే. ఎంత సపోర్ట్ చేసినా లేదు, లేదు అంటము. ఇయన్నీ నెగెటివ్ పాయింట్స్. నాకసలు హౌసే సపోర్ట్ లేదు. నేను సింగిల్‌గా ఆడానంటము ఇవన్నీ. ఇంకోటి గ్రాటిట్యూడ్ ఉండదు. ఎవరైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ గ్రాటిట్యూడ్ ఇప్పుడు 'డిమాండ్ పవన్' కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేస్తాడు. భరణి గారు హెల్ప్ చేస్తారు. ఇమ్మాన్యుల్ హెల్ప్ చేస్తాడు. అసలు ఏం గ్రాటిట్యూడ్ ఉండదు. సో, అట్లా ఉంటది ఒక్కోసారి. సో, ఇక్కడ ఎవరన్నా తన కాంపిటీటివ్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అని తెలిసిందంటే, మీరు గివ్ అప్ ఇచ్చారు అంటది. ఆమెకు అనిపియాలి. ఇప్పుడు చూడు మాక్సిమం ఈ సీజన్‌లో ఇమ్మాన్యుల్‌ని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే, ఇమ్మాన్యుల్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు అని. ఓకే. సో, ఇంకొకటి సెల్ఫ్ సెంటర్డ్ తిను ఈ నెగెటివ్. ఇంకోటేంటంటే ఫిజికల్‌గా కంప్లెయింట్ చేస్తా ఎక్కువ. ఏ టాస్క్ జరిగినా, మీరు నన్ను తోసారు, నన్ను అది చేశారు, ఇది చేశారు ఇవన్నీ కంప్లెయింట్ చేస్తాయి. ఇది తనుజ గారిలో నెగెటివ్. ఓకే. తర్వాత పవన్. డిమాండ్ పవన్. ఓకే. వీడియో లెంత్ ఎక్కువవుతుంది. నేను జనరల్‌గా తక్కువతో ముగిద్దాం అనుకున్నాను. సారీ. లేకపోతే కొన్ని ఓకే. బిజినెస్ యాంగిల్‌లో ఆలోచిస్తే ఒక 4, 5 వీడియోస్ చేస్తే బాగుండేదేమో. బట్ వద్దులే. మనకు ఆ యాంగిల్స్ వద్దు. అన్నీ ఒకే వీడియోలో చెప్పేద్దాం. సో, పవన్. డిమాండ్ పవన్ గురించి చెప్పాల్సొస్తే పాజిటివ్ అబ్బా! చాలా పాజిటివ్ వైబ్ ఉంటది. మోర్ దెన్ ఎనిథింగ్ ఆయన కన్వర్జేషన్స్ అంటే చాలా లైవ్లీహుడ్ ఉంటది ఆయన కన్వర్జేషన్స్‌లో. అంటే చాలా అంటే మనము క్యాజువల్‌గా ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటే ఎటువంటి మాటలు మాట్లాడుకుంటే ఆ ఫీల్ వస్తది. డిమాండ్ పవన్ మాట్లాడేటప్పుడు. తర్వాత మోస్ట్‌లీ జెన్యూన్, యాక్టివ్ ఉంటాడు, స్మార్ట్ తర్వాత కంపోజ్డ్‌గా కూడా ఉంటాడు. అంటే కొన్ని ఇప్పుడు రీతు మీద గొడవ ఇటు తప్పితే ఆ ఇరిటేషన్‌కి మాక్సిమం కంపోజ్డ్‌గా ఉంటాడు. కూల్ అండ్ కంపోజ్డ్ ఇతను. తర్వాత చాలామంది జెంట్స్ కిచెన్‌లోకెళ్ళి పని చేయటానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ వచ్చుండాలి. వంట చేయటం. బట్ ఈ సీజన్‌లో ఎవరు రేషన్ మేనేజర్ గుండా ఎవరున్నా వాళ్ళు చూజ్ చేసుకునే ఒక పర్సన్ జెంట్స్ నుంచి డిమాండ్ పవన్ కిచెన్ వర్క్ కోసం. అంత బాగా వంటలు చేశాడు. అంత బాగా చపాతీలు తిప్పాడు. అంత బాగా ఇంక అన్నీ వాట్ నాట్ అసల సూపర్బ్ చేసాడను. అది బిగ్గెస్ట్ పాజిటివ్. చూసేవాళ్ళకి చాలా మందికి అబ్బా! ఈ బాబు భలే చేస్తున్నాడురా వంటలు అన్నట్టు కూడా వస్తది కిచెన్ వర్క్. సో, యాక్టింగ్ తక్కువైతున్నాం. అసలు యాక్టింగ్ లేదని చెప్తా నేనైతే. సింపతి డ్రామాలు అసలుండవు. అది బిగ్గెస్ట్ పాజిటివ్. సో, లాస్ట్ 3 వారాలు ఏదైతే ఉన్నాయో అతను చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ గాని, టాకటివ్‌గా ఉండటం గాని, ఫన్ గాని అసలు సూపర్బ్ అనమాట. అంటే ఇంక వేరే మాటలు లేవు. ఆయన ఏదైనా ఆట ఆడితే టాస్క్ కింగ్. ఒక టాస్క్‌లో నువ్వు ఓడిపోయావన్న టాస్క్‌లో గూడా జస్ట్ ఒక లైన్ చూసుకొని టప్పునెళ్లి చెప్పు పైన పెడతాడు. 7 దగ్గర. ఏమన్నా కిక్కా అది?
అది నువ్వు ఓడిపోయిన టాస్క్ అని గుర్తు చేస్తే బిగ్ బాస్, మళ్ళా రెండోసారి దాన్ని గెలిస్తే ఆ కిక్ వేరు. మళ్ళా రెండోసారి కూడా ఓడిపోతే కానీ అక్కడ గెలిచి చూపిస్తాడు. అటువంటి ఏదేమైనా టాస్క్ కింగ్. ఓకే. కొంచెం ఇనీషియల్ డేస్‌లో రీతు సపోర్టు అది, అది పాజిటివ్ చెప్పొచ్చు, నెగెటివ్ చెప్పొచ్చు. అది ఎట్లైనా మాట్లాడుకోవచ్చు. సో, ఆయన ఆట ఎందుకు కనపడలేదంటే ఇనీషియల్‌లో ఇప్పుడు ఆయనేసిన వన్ లైనర్స్ గాని, ఆయనేసిన డైలాగ్స్ గాని, ఆయన థాట్ ప్రాసెస్ గాని మొత్తం రీతు దగ్గరే ఏసేసాడు. రీతూది ఏందే మొత్తం చూపిడుగా కంటెంట్ అందరికి చూపిస్తాడుగా. సో, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయింది నేనేం మాట్లాడుతున్నాననేది. లాస్ట్‌కొచ్చేసరికి జనాలు తక్కువ ఉండేసరికి వాట్ డెమాన్ అనేది కళ్ళకి కట్టినట్టు అర్థమైంది. ఓహ్! డెమాన్‌లో ఇంత ఫన్ ఉందా? డెమాన్‌లో ఇంత అసలు వేరే డెమాన్ ఉన్నాడా? డెమాన్‌లో ఇంత వన్ లైనర్ డైలాగ్స్ దాచుకున్నాడా? అట్లా. నెగెటివ్ ఏందంటే కొన్ని కొన్ని సార్లు పర్ఫెక్ట్ పాయింట్‌ని పెట్టలేడు. కొన్ని కొన్ని సార్లు నామినేషన్స్‌లో. అది కొంచెం నెగెటివ్ ఇతనికి. ఇంకోటేందంటే ఒకటేదన్నా వచ్చినప్పుడు కొంచెం డిఫెన్స్ సరిగ్గా చేసుకోవటంలో వెనకబడి ఉన్నాడేమో అనిపించింది. అంటే కొన్ని కొన్ని గట్టిగా మాట్లాడొచ్చు. అప్పుడే జనాల్లోకెళ్ళేది. ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు తప్పు అన్నప్పుడు నేను తప్పు కాదురా అబ్బాయ్ అని కొన్ని పాయింట్లు చెప్పగలగాలి. అయి చాలామంది బాగా చెప్తారు. ఆటిల్లో కొంచెం వెనకబడ్డాడు. ఇది కొంచెం నెగెటివ్ అనిపించొచ్చు. ఆ తర్వాత అతను 13 వారాల్లో అందరితో ఎక్కువ మింగిల్ అవ్వలేదేమో అనిపించింది. అంతెందుకు ఇప్పుడు కామనర్స్ వచ్చారబ్బా! కామనర్స్‌లో ఒకరికొకరు బ్యూటిఫుల్ రిలేషన్ ఉంటది. అంటే అందరితో అందరికి ఉంటది. బట్ ఇక్కడ ఇష్టమే. డిమాండ్ అంటే అందరికి ఇష్టమే. శ్రీజాకి గాని, నెక్స్ట్ లేకపోతే ప్రియాకి గాని, లేకపోతే జీవనికి అందరికి ఇష్టమే. కానీ కళ్యాణ్ అంత కాదు. ఎందుకని? కళ్యాణ్ ఇనీషియల్‌గా వాళ్ళతో ఉన్నాడు. డిమాండ్ వచ్చి రావడంతో రీతుతోనే ఎక్కువున్నాడు. సో, అది అందరితో డిమాండ్ కలవలేదేమో అన్న ఇది కొంచెము అది కొంచెం ఎక్కువుంది. ఆ తర్వాత ఇక్కడేందంటే ఇతనికి టాస్క్‌లు ఎక్కువ ఆడటానికి. ఇతను స్టార్టింగ్ 2 సార్లు కెప్టెన్ అవ్వటము. 2 సార్లు కెప్టెన్ అవ్వటం యాక్చువల్‌గా ప్లస్ పాయింట్. ఇందాక నేను చెప్పడం మర్చిపోయా. బట్ అదే మైనస్ గూడా. నువ్వు ప్రతిదానికి కెప్టెన్ అవుతున్నావు. నువ్వు ప్రతిదానికి కెప్టెన్ ఆయన గేమ్స్ ఇచ్చేవాళ్ళు గాదు. అంటే మొన్న గూడా అంతే గదా! నేను ఒకసారి గెలిచానని చెప్పి నన్ను పక్కకు ఆపకండి. కావాలంటే మీరు తీసుకోండి. బిగ్ బాస్ ఇచ్చే ఆఫర్‌లు ఏవైతే ఉన్నాయో ఓట్స్ గాని ఇవన్నీ. కానీ ఆడటానికి నన్ను ఛాన్స్ ఇవ్వండి అని ఎందుకంటాడు? నా ఆట కనపడాలి అని. ఇక్కడేమో ఇతను ఆట ఆడితే గెలుస్తాడు. అందువల్ల అందరూ ఇతను పక్కన పెడతారు. ఇది కొంచెం అంటే దానివల్ల ఏమైందంటే ఎక్కువ ఆటలాడే ఛాన్స్ లేదు. లేకుండా పోయింది. కొన్ని వారాలైతే అసలు కంప్లీట్‌గా పక్కన పెట్టేసారు ఆయన్ని. సో, నిజంగా ఆ వారాలు గూడా ఆయన ఆడితే వేరే లెవెల్ ఉండేదేమో. ఇంకా కొంచెం ఎక్కువ కంటెంట్ వచ్చేదేమో ఆయనకి. సో, ఇక్కడ ఇంకోటేందంటే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ మిగిలిన వాళ్ళకున్నంత పిఆర్ ఇతనికి లేదు. ఇతనికి పాపం నార్మల్ పిఆర్. నార్మల్ పిఆర్ ఏదో ఆ ఫ్యామిలీ మెంబర్సు, ఆయన నచ్చి లోకల్‌గా సపోర్ట్ చేసినోళ్ళు ఇట్లా తప్పితే ఇంకా, ఇంకా భయంకరంగా ఇంకా తనూజ, కళ్యాణ్ అంత పిఆర్ రేంజ్ అయితే ఇతనిది కాదు. ఓకే. ఇవన్నీ డిమాండ్ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్. నెక్స్ట్ సంజన గారిది. సంజన గారి పాజిటివ్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్‌కి ఊపు తెచ్చిన సంజనాలో మెయిన్ చెప్పుకోవాల్సొస్తే ట్రాన్స్‌పరెన్సీ. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఆమెలాగే ఉంది. నెగెటివ్‌గా కనపడుతున్నా, అయ్యో! నేను దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి, దీన్ని పాజిటివ్‌గా మలుచుకోవాలని ఏ రోజు ప్రయత్నించలా. ఆమె గుడ్లు దొంగతనం చేసినా, ఇంకోటి దొంగతనం చేసినా, ఆ మనసుకు నచ్చింది చేసింది. పాయింట్స్ తీసుకుంది. సో, ఏదైనా మాట్లాడితే అవునురా నేను గుడ్డే దొంగతనం చేశానురా, మర్డర్ ఏం చేయలేదు కదా! అన్నట్టు మాట్లాడింది. అంటే ఫుల్ ఆన్ తన మనసులో ఏదుందో అలానే ఉంది సంజన. ఫ్రమ్ ద బిగినింగ్. ఇంకొకటేందంటే అసలు సీజన్ 9కి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏందంటే, సీజన్ 9కి ఊపు తెచ్చిన కంటెస్టెంట్‌గా సంజన స్టార్ట్ చేసింది గేమ్‌ని. టాప్ గేర్‌లో స్టార్ట్ చేసింది. అది బిగ్గెస్ట్ పాజిటివ్. తర్వాత ఇంకోటేందంటే బిగ్గెస్ట్ పాజిటివ్ ఏందంటే ఈమెకి టీఆర్‌పీని కొత్త పుంతలు తొక్కిచ్చింది. చాలామంది అనుకుంటారు ఈ సీజన్ బంధాలు, అనుబంధాలు వాటి వల్ల వచ్చిందేమో అని. బట్ అటన్నిటికి మించి టీఆర్‌పీ క్రియేట్ చేయటంలో సంజన రోల్ చాలా. ఊరికే కాదండి. ఇప్పుడు 'బిగ్ బాస్' ఎవ్వరికీ ఏయకున్న సంజనాకి ఒక ఇంట్రొడ్యూసింగ్ ది లేడీ ఫైటర్, ది వుమన్, ది ఫ్రెండ్, ది మామ్ ఇట్లా కొన్ని పెడతా ఎందుకేసాడు? ఆ! ది గేమర్. ఎందుకంటే ఆమె వల్ల టీఆర్‌పీ వచ్చిన సంగతి వాళ్ళకి తెలుసు. సో, ఆ న్యాయం చెయ్యాలి. సో, టీఆర్‌పీని కొత్త పుంతలు తొక్కిచ్చింది. అది ఫుల్ ఆన్ పాజిటివ్. సంజనాకి ఆమె పాజిటివ్, షోకి పాజిటివ్. తర్వాత ఒక విషయాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ అప్పుడు సూపర్ అబ్బా! అంటే ఒక మాట అన్నా, ఆ మాట అనడానికి రీజన్ ఏంటి? నేనెందుకు ఆ మాట అన్నాను? నేనేం లేనిదనలేదు. నేను చూసిందే చెప్పాను. విన్నదే మాట్లాడాను. ఈ డిఫెన్స్‌లో ఎవరు ఎదురొచ్చినా తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా మాట్లాడటం. బిగ్గెస్ట్ స్ట్రెంత్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమెకి. అది బిగ్గెస్ట్ పాజిటివ్. చాలామంది గేమ్ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదో ఒక దాంట్లో గివ్ అప్ ఇచ్చేస్తారు. బట్ సంజన నెవర్ గివ్ అప్ హర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అది ఎంత రేంజ్‌కెళ్ళిందంటే దో హోస్ట్ రిక్వెస్ట్ చేసినా, దో బిగ్ బాస్ మేనేజ్మెంట్
నీ డెసిషన్ మార్చుకోమన్నా నో అనే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమెకి. తర్వాత ఇంకో పాజిటివ్ ఏందంటే, సేమ్ ఈ పాజిటివ్ ఇమ్మాన్యుల్ గురించి చెప్పా కదా! ఆ టైపే. ఎవరైనా లోలో ఉన్నప్పుడు ఆళ్ళు ఎనిమీస్ అయినా సరే టక్కన పోయి అందుకుంటది. అంటే ఒకరు పడ్డారు, ముందు రాయటానికెళ్తది. ఒకరి కాలు బెనికింది, ఎక్కడ జరిగిందిరా నాన్న అంటది. సో, ఇటువంటిది చాలా చాలా చూడొచ్చు సంజన గేమ్‌లో మీరు. అంటే ఎంత ఫన్‌గా ఆడుతున్నా హ్మ్, గేమ్‌లో వాళ్ళకి పడకపోయినోళ్ళైనా ఎనిమీస్ లోలో ఉన్నా గాని దగ్గరికి పోయి ఆ కన్సర్న్ చూపిస్తాయి. అది 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 ఒక పాజిటివ్. తర్వాత ఇంకొకటేందంటే యాక్టివ్ అబ్బా! త్రూఅవుట్, త్రూఅవుట్ యాక్టివ్‌గుంది. సీజన్ అంతా ఫుల్ ఆన్ యాక్టివ్‌గుంది. అది కూడా ఆమె మనసులో బాధ పెట్టుకొని యాక్టివ్ ఉంది. అది ఇంకా గ్రేట్. ఆ బాధను జనాలకు చూపియలేదు. దుప్పట్లో పనుకొని ఏడ్చేది. బట్ ఎప్పుడు గేమ్ పరంగా వచ్చేసరికి అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ గాని ఫుల్ ఆన్ యాక్టివ్ ఉంది. అది బిగ్గెస్ట్ పాజిటివ్. తర్వాత ఈమెకి కంటెంట్‌తోనే ఆడియన్స్ సపోర్ట్ తెచ్చుకుంది. అంటే కోర్ 'బిగ్ బాస్‌తోనే' ఆడియన్స్ సపోర్ట్ తెచ్చుకుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్‌తో గాని, లేకపోతే ఇంకోటి గాని ఈమెకు లేవు. సంజన వచ్చింది, ఆమె ఆడింది, ఆమె మాట్లాడింది, కంటెంట్ ఇచ్చింది. ఆ కంటెంట్ ద్వారా ఫాన్స్‌ని క్రియేట్ చేసుకుంది. ఈరోజు సంజనాని నచ్చినోళ్ళు అసలు సంజన అంటే చాలా మంది తెలియనోళ్ళు కూడా సంజనాని నచ్చారు. అంటే కేవలం 'బిగ్ బాస్' ద్వారానే ఆకట్టుకుందామె. ఇంకోటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆల్రెడీ మాట్లాడా. ఇంకొకటి యాక్టింగ్ అసలు తక్కువ. అసలు యాక్టింగ్ లేదు. పాజిటివ్ అండ్ నెగెటివ్. ఒక మనిషి గురించి ఏదనిపిస్తే అది చెప్తది. అసలంటే ఇప్పుడు సపోజు ఒక పర్సన్‌ని అక్కడ పెట్టి ఒక ఐదుగురు ఇక్కడుండి, ఆ పర్సన్ గురించి నువ్వు చెప్పు ఏదన్నా అంటే చాలామంది తుసికిలాడతారు. ఫస్ట్ నేనెళ్ళను, ఫస్ట్ నేనెళ్ళను. ఫస్ట్ మీరెళ్ళండి తర్వాత నేను ఎళ్తా అంటారు. ఎందుకని? అప్పటికి ఏదైనా పాయింట్స్ రావటము, అప్పటికి ఎలా చెప్దామని ఆలోచించుకోవడం అట్లుంటాయి. బట్ సంజన విషయంలో అదేం లేదు. దబిడి దిబిడే. ఫస్ట్ నన్ను పిలిచారా? అసలు ఇంకా నన్ను పిలవాలని కోరుకుంటదేమో. నన్ను పిలవరా నేను చెప్తానంటది. సో, అసలు ఆ టైపు గేమ్ అనమాట. ఆ తర్వాత ఫస్ట్ నుంచి ఎవరు నామినేషన్ చేసినా, ఎవరు కార్నర్ చేసినా ఓకే. కంటెంట్ అయితే కంపల్సరీ రిజిస్టర్ అవ్వాల్సిందే సంజన గారి విషయంలో. ఓకే. సో, ఇక్కడ చాలా లో ఉంది అనుకున్నప్పుడు హై తీసుకెళ్తది. అటువంటి కంటెంట్ ఇస్తామ. అది. ఆ తర్వాత ఇమ్ముతో జెన్యూన్ ఒక మదర్ బాండ్ అనేది క్రియేట్ చేయగలిగింది. సో, కామెడీకి, స్క్రీన్ స్పేస్‌కి అది చాలా హెల్ప్ అయింది. అది వోటింగ్‌కి చాలా వాటికి ఇద్దరికీ హెల్ప్ అయింది. ఓకే. ఇవన్నీ పాజిటివ్స్. సో, ఇంకొన్నేందంటే నెగెటివ్స్ చెప్తా. నెగెటివ్స్ ఏందంటే నామినేషన్ ప్రెషర్ ఉండేది ఈమె మీద. అంటే 13 వారాల్లో, 11 వారాల్లో ప్రెషర్ అయింది గదా! సో, ఆ నామినేషన్ ఫర్దర్ వీక్స్‌లో నామినేషన్స్ ప్రెషర్ ఉండటం కోసం ఒక్కోసారి కొంచెం మాటలు నాన్‌సెన్స్ అనిపించాయి. అంటే ఏందిరా ఇలా మాట్లాడుతుందేమా చిన్న చిన్న విషయాలు ఈ పాయింట్‌లో పెద్ద ఇది లేదు గదా! అన్నట్టు. బట్ దాని వెనకాల ఆమె భయమేంది? ఎప్పుడు నన్నే నామినేట్ జేస్తారేంట్రా అన్నది. సో, ఆ సిట్యుయేషన్‌లో కొన్ని అది తీసుకోలేక కొన్ని మాటలు దొర్లేది. ఆ మాటల్లో కొంచెం నాన్‌సెన్స్ కనిపించేది. అది నెగెటివ్ సంజనాకి. ఆ తర్వాత ఒక రేంజ్ వరకు ప్రాంక్స్ ఓకే. ఇప్పుడు దొంగతనాలు గాని అన్నీ ఒక 3, 4 వారాలు భరించారు. అంతా ఓకే. చాలా టీఆర్‌పీ వచ్చాక నాకు సార్ చెప్తాడు ఇంక దొంగతనాలు వద్దమ్మా అని. సో, అటువంటి సిట్యుయేషన్‌లో కూడా ఆమె వినకుండా అదే ప్రాంకులు, అదే దొంగతనాలు ఇప్పుడు 'దివినికితో' వచ్చినప్పుడు బట్టలు కూడా తీసి పెట్టడం అనేది ఉంది చూసారా? సో, అవి రిపీటెడ్‌గా కొంతమందికి అనిపించాయి. అరే! ఓకే. కొంతవరకు చేస్తే ముద్దు. మరీ ఎక్కువ చేస్తే అది ముద్దు కాదురా! వద్దు అన్నట్టు జనాల్లోకి ఎళ్ళిపోయే విధంగా రిపీట్‌గా ప్రాంక్ చేసిన విషయం కొంతమందికైతే నచ్చల. అది నెగెటివే ఆమెకి. ఆ తర్వాత ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడిద్దో కోపమొచ్చినప్పుడు ఒక్కోసారి ఆలోచించకుండా అంటే ఆలోచించకుండా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి మాటలు గతి తప్పుతాయి. ఆ గతి తప్పినప్పుడు ఆమె మీనింగ్ ఏదన్నా గాని జనాల్లోకి వేరేలాగా ఎళ్ళిద్ది గాది. ఒకసారి వేరేలాగా ఇప్పుడు ఆమెను అర్థం చేసుకున్నారు కాబట్టి ఓకేనబ్బా జనాలు ఆమె మాట్లాడేది నిజమే అని. ఒక్కోసారి అర్థం చేసుకోకపోతే ఇక్కడ మన మాటే ఏదైనా మన నోటి నుంచి వచ్చే మాట చాలా పవర్‌ఫుల్. సో, ఆ మాటలు ఒక్కోసారి ఈమెకి నెగెటివ్ అయ్యాయి. టక్కున ఆవేశంతో అయ్యే మాటలు. ఓకే. ఇంకొకటేందంటే ఈమెకి నెగెటివ్ ఏందంటే ఆ! మాట్లాడటం ఆలోచించకుండా ఉండటం. ఆ! కొంచెం కంటెంట్ కోసం ఏమన్నా అన్‌వాంటెడ్ ఫైట్స్ ఏమన్నా చూజ్ చేసుకుందేమో అన్నట్టు. కాకపోతే ఇక్కడ ఈమెకి నెగెటివ్ అయిన విషయాలేందంటే, ఈమె కోసం ఒక ఫేక్ ఎలిమినేషన్ రచించి 'బిగ్ బాస్' అన్‌వాంటెడ్‌గా మిగిలిన వాళ్ళతో సాక్రిఫైస్ చేపిచ్చి, ఆ సాక్రిఫైస్ దాంట్లో ఏమైనా పడేయటం వల్ల ఈమెకు పాయింట్స్ ఉన్నా పెట్టాలని భయపడేది. అయ్యో! ఈళ్ళిప్పుడు నా కోసం ఒకరు జుట్టు సాక్రిఫైస్ చేశారు, ఒకరు కాఫీ సాక్రిఫైస్ చేశారు. ఇంక వాళ్ళనేం చేయకూడదు కదా! అని. అంటే ఆమె అవకాశాలు తగ్గిపోయినాయి. 'బిగ్ బాస్' అంటే సప్రెస్ చేసాడు ఆమె గేమ్‌ని.
ఎలా సప్రెస్ చేసాడంటే అక్కడ 10 మంది ఉన్నారు. 10 మందిలో 5గురి మీద ఏమో గట్టి పాయింట్లున్నాయి. నెగెటివ్ పాయింట్లు. అవి చెప్పాలంటే వాళ్ళందరూ నీకు హెల్ప్ చేసినోళ్ళు, వాళ్ళందరూ నీకు సాక్రిఫైస్ చేసినోళ్ళు అని ఎక్కడ అంటారేమోనన్న ఆ ఇదితో అప్పుడేమైద్ది ఈళ్ళ 5గురు కాకుండా వేరే వాళ్ళని చూజ్ చేసుకోవాల్సొచ్చేది. జనాలకి ఎలాగ అనిపిచ్చేది? అరే! ఈళ్ళు ఎక్కువ తప్పులున్నాయి కదరా! వాళ్ళకంటే అన్నట్టు అనిపిచ్చేది. పాపం ఆమెకి అది నెగెటివ్ అయింది ఆమెకు కొంచెం. సో, ఇవన్నీ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కళ్యాణ్. కళ్యాణ్ పడాల. ఓకే. రేపు మీరు వినబోయే విన్నర్ పేరు. ఓకే. తర్వాత పాజిటివ్ ఏంటంటే ఫిజికల్ టాస్క్‌లో ఎఫర్ట్స్ బెస్ట్ ఇచ్చాడు. సో, డెమాన్ కంటే గొప్పగా ఫిజికల్ టాస్క్‌లు ఇతను ఆడలేదు గానీ, ఆయన ఎఫర్ట్స్ ఎక్కడికి గాని ఎఫర్ట్స్ మాత్రం ఎక్కడ సూపర్ ఎఫర్ట్స్ కనపడ్డాయి ఫిజికల్ టాస్క్‌లో. తర్వాత ఇప్పుడు అతను వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఏదో అది ఎక్కువ అది ఎక్కువ మాట్లాడకుండా, అది వినిపించకుండా చేశాడు. నేను సోల్జర్‌ని, నా సోల్జర్ అక్కడ ఉండేవాళ్ళు. లేకపోతే నేను సీఆర్‌పీఎఫ్‌లో వర్క్ చేసేటప్పుడు మా బాండ్ ఇలా ఉండేది అని తనను తాను బూస్ట్ చేసుకునే ప్రాసెస్‌లో నా ప్రొఫెషన్ ఇది అనేది ఆ డిస్కషన్స్ ఎప్పుడు పెట్టలా కళ్యాణ్. విచ్ ఈస్ గ్రేట్. ఎందుకంటే అది వాల్యూ యాడ్ చేస్తది ఎంతో కొంత. ఆయన చేయకపోయినా మిగిలినోళ్ళు బయట చేస్తుంటేనే వాల్యూ యాడ్ అయ్యిద్ది. ఇప్పుడు ఆయనకే ఆయన చెప్పుకుంటే అది తెలివిగా ఆడాడా లేకపోతే తెలివిగాడితే మిస్‌ఫైర్ కూడా అయ్యేదేమో. అలా చెప్పుకుంటే. బట్ ఏమైతేనేమి అక్కడ సంయమనం పాటించి ఆ టాపిక్ ఎక్కువ తేకుండా చూసాడు. అది సూపరు. ఇంకోటి సాక్రిఫైజెస్ అబ్బా! డెమాన్ కోసం ఫోటో సాక్రిఫైస్ చేయటం. సంజన గారి కోసం ఫ్యామిలీ టైమ్. భరణి గారి కోసం ఇంకోటి. అంటే చాలా గేమ్స్‌లో కళ్యాణ్ సాక్రిఫైస్ కనపడాయి మీకు. ఓకే. సో, ఫ్యామిలీ టైమ్ ఇవ్వటం గాని, అంటే ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆ టైంలో ఓకే. మీరు తీసుకున్నా పర్లేదు. నాకు అవసరం లేదని ముందుకొచ్చేవాడు. అది చాలా చాలా బాగెళ్ళింది జనాల్లోకి. ఆ తర్వాత తన అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కోసం స్ట్రాంగ్‌గా నిలబడతాడబ్బా! అదొక రకంగా నెగెటివ్. కానీ కళ్యాణ్ విషయంలో పాజిటివ్. ఎందుకంటే ఆయన నమ్మినోళ్ళ కోసం స్ట్రాంగ్‌గా నిలబడతాడు. స్ట్రాంగ్‌గా ఒక పాయింట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళది నో వాళ్ళదే కరెక్టు అని వాళ్ళ పక్కన అట్టా ఉండిపోతాడు. అది అది నెగెటివా? పాజిటివా? అంటే నమ్మినోళ్ళ కోసం నిలబడటం ఒక రకంగా పాజిటివ్ అయ్యిద్ది గదా! ఆ కోణంలో అది పాజిటివ్ అంటా నేనైతే. ఓకే. ఇంకోటేందంటే మిస్టేక్స్‌ని యాక్సెప్ట్ చేస్తాడితను. ఇది చాలా మందికుండదు. ఇప్పుడేదైనా ఒకటి జెప్పాడనుకో, యెస్. నేను ఆ తప్పు చేశాను సార్. నెక్స్ట్ నేనింక అది చేయకుండా చూస్తాను సార్. సరిదిద్దుకుంటాను. అంటే వితండవాదం ఉండదు కళ్యాణ్ గేమ్‌లో. నేనే కరెక్టు, అదేం లేదు. ఎవరైనా చెప్పినప్పుడు అయితే అది ఆయన ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ అసెస్మెంటు, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ గూడా జేసుకుంటాడు. సెల్ఫ్ రెట్రోస్పెక్ట్ గూడా చేసుకుంటాడు. చేసుకున్నాక యెస్. వీళ్ళు చెప్పిన దాంతో మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మార్చడానికి ట్రై జేస్తాడు. ఒప్పుకుంటాడు గూడా. అడ్మిట్ అవుతాడు. అడ్మిట్ చేస్తాడు. యెస్. ఇది నా తప్పుందని. బట్ ఆయనది కరెక్ట్ ఉందని ఆయనకనిపిస్తే ఎవరు చెప్పినా నమ్మడు. ఇప్పుడు చూడు తనూజ ఫ్రెండ్ అయిన సంజనకి, సుమన్‌కి జరిగిన ఆ డబ్బా టాస్క్‌లో సంజనానే చేస్తాడు. ఎందుకని? అది నిజం కాబట్టి. సో, అట్లా తను అనుకోని తన పక్క నిజాయితీగా పాయింట్ ఉందనుకుంటే అది ఓకే. తను తప్పు ఉన్నకున్నా గాని యాక్సెప్ట్ చేస్తాడు. అది ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ కళ్యాణ్‌లో. తర్వాత ఎమోషన్స్ అబ్బా! ఎమోషన్స్, యాంగ్రీ, క్రై ఇయన్నీ కొంచెం జెన్యూన్ ఉంటాయి. ఫేక్‌గా ఉండవనేది నేననుకుంటున్నా. అంటే కొంచెం ఆయన బాధొచ్చినప్పుడు ఏడుస్తాడు. నవ్వు గాని అంతా అవి కొంచెం ఎమోషన్స్ అన్నీ జెన్యూన్‌గా ఉన్నాయనిపిస్తది. మేజర్ హెల్ప్ ఏందంటే ఇతనికి పీఆర్ హెల్ప్ అయింది బాగా. అంటే అందరికుంటారు పీఆర్. కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ పీఆర్, కళ్యాణ్ సపోర్టర్స్ వేరే లెవెల్. అంటే ఆయనకి కొంచెం అవకాశం రాకపోయినా ఇంట్లో ఆడే అవకాశం గాని, కొన్ని వారాలు కొంచెం సైలెంట్‌గా ఉన్నా, ఏమాత్రం తగ్గకుండా ఆయన గేమ్‌ని బయట నుంచి ఆడించిన తీరు ఎక్సలెంట్, ఎక్స్ట్రార్డినరీ, ఫెంటాస్టిక్ అంట నేనైతే. చాలా మందికి ఎళ్ళేటట్టు చేశారు. అదే నేను ఇప్పుడు కళ్యాణ్ పీఆర్‌కి, ఇమ్మాన్యుల్ పీఆర్‌కి తేడా అదే. కళ్యాణ్ పీఆర్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇమ్మాన్యుల్ పీఆర్ ఏంటో మరి పీఆర్ చాలా తక్కువుందేమో తెలీదు గానీ పోస్టులయితే భారీగా ఉంటాయి. కానీ దాంట్లో ఎలివేషన్ పోస్టులేమి ఉండవు. సో, అది తేడా. పీఆర్ గూడా మంచి ఆట ఆడాలి బయట. ఆ ఆటలో ఇతను సక్సెస్. సో, అంటే ఎందుకంటే ఇంకోటేందంటే కళ్యాణ్‌కున్న పాజిటివ్ ఇతనికి నెగెటివ్ ఎపిసోడ్స్ చాలా తక్కువ. మాక్సిమం పాజిటివ్ ఎపిసోడ్సే వచ్చాయి. అసలు నెగెటివ్ ఎపిసోడ్స్ రావడానికి కుళ్ళు, కుతంత్రాలు వేరే వాళ్ళని తొక్కటాలు అయి తక్కువే ఉండేవిలే ఈ కుర్రాళ్ళు. సో, ఆబ్వియస్‌గా ఏమయ్యేది అతనికొచ్చిన ఆహ్, ఎపిసోడ్స్ కొన్నే అయినప్పుడు బయట ఎలా లేపాలి? బయట నిరంతరం కనపడితే లేపడానికి ఉంటది ఛాన్సు. ఆ కనపడిన దాంట్లో గూడా కొన్ని పాయింట్స్ తీసుకొని పీఆర్ లేపారు చూసారా? అది పాజిటివ్. ఇంకోటి ప్రియా ఎలిమినేషన్ అయినప్పటి నుంచి అప్పుడు కళ్యాణ్ మారిపోయాడింక. కళ్యాణ్ అండ్ ప్రియా ఎలిమినేషన్ అయిపోద్ది గదా! అక్కడి నుంచి ఇంక ఆడాలి, మాట్లాడాలి. ఇప్పుడు భరణి గారు బయటకొచ్చి ఒక మాట అంటాడు. సో, కళ్యాణ్ ఆ వీక్‌లో ఎలిమినేట్ అవుతా అనుకున్నోడు సేవ్ అయ్యి రాంగానే నన్ను అడిగాడు నా దగ్గర కూర్చొని గేమ్ ఎలా ఆడాలి?
మీరు ఎలా ఆడుతున్నారు, నాకు కొంచెం తెలుసుకోవాలంటే నేను చాలా ఇన్పుట్స్ ఇచ్చాను కళ్యాణ్‌కి అని చెప్తాడు కదా! సో, అట్లా సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకున్నాడు. నెక్స్ట్ నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి భయమేసింది ఆయనకి గూడా. సో, ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కంటే వేరే లెవెల్ అంతే. ఆ! తర్వాత పాయింట్స్‌కి డిఫెన్స్ కొంచెం బాగా చేస్తాడు ఒక్కోసారి. సో, ఫ్రెండ్స్‌కి ఎప్పుడు సపోర్ట్ ఉంటది. ఫ్రెండ్స్‌కి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఈ పాయింట్స్‌కి డిఫెన్స్ అన్నా కదా సూపర్ అని. ఇప్పుడు నెగెటివ్స్‌లో కూడా ఇదే ఆయనకి మైనస్. సో, నెగెటివ్స్ మాట్లాడేటప్పుడు ఇవన్నీ పాజిటివ్స్. నెగెటివ్స్ ఏందంటే కొన్ని సందర్భాల్లో ఆయన ఫౌల్ లాంగ్వేజ్ వాడాడు. అది నా హోస్ట్ సారే చెప్పారు. అయితే అది ఏం వాడాడు ఏందని చూపియలేదు గానీ, అంటే ఆవేశంలో కొన్ని కొన్ని మాటలైతే జారాడు. అది కొంచెం నెగెటివ్‌గా ఎళ్ళింది. తర్వాత ఒక్కోసారి తన గురించి కూడా తను స్టాండ్ తీసుకోవాలి. నో స్టాండ్ ఫర్ హిమ్‌సెల్ఫ్. అవసరమైనప్పుడు తీసుకోవాలి గదా! అది తక్కువ అనిపించింది కొన్ని సందర్భాల్లో. ఇంకోటేంది ఒక పక్కేమో ఇంట్లో వాళ్ళు కావాలి అన్నట్టుంటది. ఇంకో పక్కేమో వాళ్ళు వాళ్ళ టైం గాని, లేకపోతే వాళ్ళ ఫోటోస్ గాని వచ్చేటప్పుడు వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తారు. అది కొంచెం నెగెటివ్ అనిపిస్తుంది చూసేవాళ్ళకి. అదేందిరా మిగిలిన వాళ్ళకంటే ఇతనికి చాలా తక్కువుంది. 10, 15 నిమిషాలు టైం ఉంది. అసలు ఇంటి నుంచి ఏం రాలేదని జనాలంతా వెయిట్ చేస్తుంటే, ఇతనేమో అయి మీరు తీసుకోండి అన్నప్పుడు అసలు ఏం దొరుకుతుందిరా అనే ఒక డైలమాని క్రియేట్ చేసాడు ఇతను. అది కొంచెం నెగెటివ్‌గానే అనిపించింది నాకైతే. అంటే సాక్రిఫైస్ పరంగా పాజిటివ్ అది చెప్పా. కానీ ఇతని పరంగా నెగెటివ్ గదా అది. ఇతనికి నెగెటివే గదా అది. ఆ కంటెంట్‌ని వాడుకోవాలి గదా! 20 నిమిషాలు వాడుకొని వాళ్ళ మదర్‌తో ఉండి, వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడేటప్పుడు కొన్ని ఎక్స్‌ట్రా మాటలు చెప్తే అది ఇంకా ఎక్కువ వెళ్ళేదిగా. సో, తన గేమ్‌కి అది కొంచెం నెగెటివ్ అనిపించింది. ప్రియా ఎలిమినేషన్ అయిందాక కొంచెం ఆయన ఆటలో సీరియస్‌నెస్ తక్కువే అనిపించింది. అదొక నెగెటివ్. అంటే ఫస్ట్ 3, 4 వారాలు ఏదైతే ఉందో కొంచెం తక్కువే సీరియస్ నెస్ గేమ్‌లో. తర్వాత నామినేషన్ పాయింట్స్ కొన్నైతే మరీ పేలవంగా ఉంటాయి. అంటే ఇంకెలా అంటే సుమన్ నామినేషన్ చేస్తాడు చూసారా? సో, సుమన్ బ్రదర్ అన్నట్టు అనిపిస్తాడు నామినేషన్స్‌లో. సింపుల్‌గా నీ ఆట నేను చూడాలనుకుంటున్నా. నువ్వు బాగా ఆడాలనుకుంటున్నా. ఇట్లా. అలా అని చెప్పి పాయింట్స్ లేవంటే పాయింట్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పా చూడు ఆ పాజిటివ్ పాయింట్సే. అయినోళ్ళ కోసం నిలబడతాడని ఒక పాయింట్ చెప్పాను చూసారా పాజిటివ్‌లో. వాళ్ళ కోసం ఒక నెగెటివ్ పాయింట్ చెప్పాలంటే ఇప్పుడు ఎందుకులే వాళ్ళ గేమ్‌ని పాడు చేయటం అన్నట్టు ఉంటది. సో, ఆ సందర్భంలో వేరే వాళ్ళ మీద ఎవరైతే నెగ ఈళ్ళని ఈజీ టార్గెట్ చేయొచ్చురా అనుకునే వాళ్ళని నామినేషన్ చేసాడాయన. అది కొంచెం నెగెటివ్ ఆయనకి. తర్వాత ఇంకో బిగ్గెస్ట్ నెగెటివ్ ఏందంటే తను ఎప్పుడు విన్నర్‌గా చూసుకోల. ఏదో నడుస్తుందనుకున్నాడు గానీ, తను విన్నర్‌గా చూసుకోల. అంటే దానికి సందర్భాలు గూడా ఉన్నాయిలే. ఆయన ఇంకా ఆల్‌మోస్ట్ ఎలిమినేట్ అయ్యే స్టేజ్ దాకా వచ్చినప్పుడు ఎలా చూసుకుంటాడు? ఆ భయం అనేది ఉంది. సో, ఇంకొకటేందంటే ఆ 'బిగ్ బాస్' కోపంలో 'బిగ్ బాస్' ప్రాపర్టీస్‌ని తొయ్యటం ఇది కొంచెం నెగెటివ్ అంతే. సో, ఇవి ఓవరాల్‌గా టాప్ 5 పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.